సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెండి తెర, ఇది యూట్యూబ్ తెర, ఫోక్ ఇండస్ట్రీ. సో సో చెప్పాలంటే ఆ ఇండస్ట్రీలో ఎంత కష్టం ఉందో దీంట్లో అంతకన్నా ఎక్కువ కష్టం ఉంటుంది ప్రతి విషయంలో కూడా. కానీ ఆ రెస్పెక్ట్ వేరు. మీకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారా? బయట మిమ్మల్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే లైక్ ఇప్పుడు మన సాంగ్స్ ఎక్కువ విలేజెస్లో హైప్ అవుతాయి అక్క. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది చూసి అమ్మ నువ్వు ఆ పాట చేసావు కదా టీవీలో చూసా అని మినిమం రెస్పెక్ట్ ఇస్తారు. రండి కూర్చోండి టీ తాగుతారా. కొంతమంది షూట్కి వెళ్తారు కదా కాస్ట్యూమ్ చేంజ్కి, నువ్వు ఆ అమ్మాయే కదమ్మా అంటారు, మాట్లాడతారు. మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద స్క్రీన్స్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మాకు రెస్పెక్ట్ సేమ్ ఉండదు. అంటే చూసాం కదా ఎట్లా అంటే ఫోకా అన్నట్టు తీసి పడేసినట్టు మాట్లాడతారు కానీ అక్కడ ఉన్న స్ట్రగుల్స్ చూడరు. ఇప్పుడు పెద్ద స్క్రీన్స్ వాళ్ళు ఏంటంటే క్యారీవాన్స్ మెయింటైన్ చేస్తారు. అదే హీరోయిన్ని ఒకరోజు ఎండలో చేయమనండి వాళ్ళు చేయలేరు. ఇదేంటండి మేము తోపండి అట్లా కాదక్క, మేము పెద్ద సెలబ్రిటీలం కదా, మేము ఎండలో ఎలా చేస్తాం. కొంతమంది చేస్తారు. ఇప్పుడు సాయి పల్లవి గారు ఉన్నారు, ఆమె డెడికేషన్కి నేనే చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే తను ఇంత హార్డ్ వర్క్ చేస్తారా అని. కానీ అందరూ సాయి పల్లవి గారిలాగా ఉండలేరు కదా. సో ఏంటంటే నాకు అదే కొంచెం సాడ్ అనిపిస్తుంది. నేను వేరే మూవీకి కూడా ఆడిషన్కి వెళ్తే ఎవరు అంటే నేను కొన్ని యూట్యూబ్ సాంగ్స్ చేశానండి అంటే ఫోకా అని అన్నారు. ఫోకా కాదు, మేము కూడా ఒక ఆర్టిస్ట్లమే, మీరు డైరెక్టరే, మీరు వచ్చి ఒకసారి విలేజ్ సైడ్ రండి, మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే మీరు కూడా అప్పుడు ఫోకా అని తీసి పడేసేయండి. బట్ డోంట్ దాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది. మేము ఇక్కడ గెయిన్ చేసినట్టు మూవీస్లో వాళ్ళది కూడా స్టార్టప్ ఏం రిచ్గా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ మూవీలో వైష్ణవి గారు ఉన్నారు, తనకి స్టార్టింగ్ తన ఇంటర్వ్యూలోనే చెప్పారు లైక్ మాకు స్టార్టింగ్ క్యారీవాన్ ఇవ్వలేదు, నేను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని స్ట్రగుల్ అయినాను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనది కూడా ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ మూవీకి తనకు ఒక క్యారీవాన్. అంటే అక్కడ స్టేటస్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది, ఇక్కడ సైడ్ మా రేంజ్ పెరిగే కొద్దీ మాకు వాల్యూ ఇస్తున్నారు. కానీ దాన్ని ఈక్వల్ చేయలేకపోతుంది. బట్ ఇప్పుడు మూవీ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, మీ సాంగ్స్ బాగుంటున్నాయి మేము తీసుకుంటాం అని చెప్పి పల్సర్ బైక్ సాంగ్ తీసుకున్నారు. మళ్ళీ జామ్ చెట్టు కాస్తే జామకాయలు అని ఒక సాంగ్ మ్యాడ్ మూవీలో తీసుకున్నారు. అప్పుడు మాకు ఒక హ్యాపీనెస్ వచ్చిందంటే ఓకే ఫోక్ని కూడా మూవీస్కి తీసుకెళ్తున్నారు. బట్ ఎవరో కొంతమంది వాళ్ళు తొక్కేస్తున్నారు అంతే. అంటే కొంతమంది బిహేవియర్ ఉంటుంది కదా, మిగిలిన వాళ్ళకి కూడా ఆ పేరు చేంజ్ అవుతుంది. ఓకే, సో ఫోక్ ఇండస్ట్రీలో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. మీరు కూడా ఆర్టిస్ట్గా అందరూ గుర్తించాలి. పెద్ద సినిమా వాళ్ళు కూడా మిమ్మల్ని ఆర్టిస్ట్ ఎలా అయితే సాంగ్స్ కోసం మీ దగ్గరకు వస్తున్నారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే.